అఫీషియల్ కాలనీ నందు స్థానిక టీడీపీ కార్యకర్త లంక శ్రీను టీం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సత్యం వాసం శెట్టి ఫౌండేషన్ అధినేత సీనియర్ తెలుగుదేశం నాయకులు వాసం శెట్టి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన నిర్దేశకత్వంలో 13వ వార్డు కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం జరిపించారు. ఈ వార్డు కమిటీ ప్రమాణోత్సవ సభ స్థానిక క్లస్టర్ మేడిశెట్టి సూర్యనారాయణ అధ్యక్షతన జరిగింది. వార్డు కమిటీ అధ్యక్షులుగా బట్టల షాప్గిరి, ఉపాధ్యక్షులుగా శీలం, అన్నవరం సెక్రటరీగా ఎస్ బేగం, జాయింట్ సెక్రటరీగా శీలం శ్రీనివాసరావు, కోశాధికారిగా జి మహాలక్ష్మి ఇంకా ఇతర సభ్యుల పేర్లను ఏ సమావేశంలో అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సభలో వార్డు కమిటీని ఉద్దేశించి వాసంశెట్టి సత్యం మాట్లాడారు. కమిటీలో ప్రెసిడెంట్ అయినా సభ్యులైనా అందరూ ఒకటేనని, అందరికీ బాధ్యతలు సమానంగా ఉంటాయని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని, వార్డు కమిటీ అంటే సమిష్టి బాధ్యత అని ఆయన ఉద్బోధించారు. ఇకపై వార్డుల్లో పింఛన్లు, ఇళ్ల స్థలాలు వంటి సమస్యలు ఉంటే వార్డు ప్రజలు తమ దాకా రావక్కర్లేదని, మీ సమస్యలు కమిటీకి నివేదిస్తే వారు మా దృష్టికి తీసుకొస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలతో కూడిన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెదేపా నాయకులు గరికపాటి సూర్యనారాయణమూర్తి, పట్టణ ఉపాధ్యక్షులు చందమామ వాసు, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, కంచుమర్తి బాబురావు, రాయుడు మాస్టర్, శివాలయం ట్రస్టీ బోర్డు చైర్మన్ సిహెచ్ గణేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. సుభాష్ గారు వీరందరూ కూడా ఏదో ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం పంపించారు. ఆ ప్రతిపాదన మన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరూ కూడా తీర్మానాన్ని అక్కడ ప్రవేశపెట్టి ఈ రోజు అమరావతిని ఒక శాశ్వత రాజధానిగా ఒక బిల్లుని ప్రవేశపెట్టినందుకు మన రామచంద్రపురం నియోజకవర్గం మనందరం కూడా ఒక్కసారి మన ఎంపీలకి, మన స్థానిక శాసనసభ్యులు ఒక్కసారి అభినందనలు తెలపాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే మన 5 కోట్ల మంది ఆంధ్రులకు సంబంధించిన ప్రజా రాజధానిని ఎంత అవమానకరంగా ఏదైతే చెప్పాను కదా మీకు, నేను చెప్పకుండానే చెప్పాను. నేను పింఛన్లు కూడా త్వరలో వస్తాను మీకు చెప్పకుండానే చెప్పాను. మీరు అడిగిన కొడాయి గురించి అడిగారు. ఇప్పుడు ముందర ఎనలేదమ్మా అని చెప్పు నువ్వు. చెప్పాను కదా, మళ్ళా ఎందుకు రిపీట్ అవుతావు? నీకు చెప్పాను కదా, నీకు అన్ని చెప్పాను. నేను అట్టుపండి వచ్చినట్టు చెప్పాను నీకు. ఎందుకంటే ఏం చెప్పాను నీకు, అందరికి ఇస్తామనే చెప్పాను. అలాగే రోడ్లు ఇవన్నీ జాగ్రత్తగా అమలు జరిగి మీరు పెద్దలు ఎవరైనా ఉంటే చిన్న గొడవలు ఉన్నప్పుడు మీరే పరిష్కారం చేయాలి. నేను మరీ చెప్తున్నాను. నిన్న వచ్చాను, ఇవాళ వచ్చాను. నిన్న ఎక్కువ ఉన్న వాటిలో మేము దెబ్బలాడుకున్నాం, మీ దెబ్బలా లేదు. తెలుగుదేశం వ్యతిరేక ఇక్కడ ఎవరో లేదు. తెలుగుదేశం మేము దెబ్బలాడుకున్నాం రాక్షేపణ. గత ముందు అటువంటి జరగదు. పెద్దలందరూ సంవత్సరంలోది ఒప్పుకున్నారు కనుక ఇక్కడ సక్రమంగా కమిటీ పనిచేస్తుంది. మీ కష్టకాల వారికి చెప్పుకోవచ్చు. వారు వచ్చి ఇక్కడ మన పెద్దలు బాబు నాయుడు గారు, తర్వాత మన రాష్ట్ర నాయకులు పల్లా శ్రీనివాసరావు గారు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటోడికి మన టౌన్ ప్రెసిడెంట్ ఇవాళ ఆయన లేరు, ఆయన శివ గారు. అలాగే మన యొక్క ఈ వార్డు యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి మన గిరి గారు వాళ్ళ బృందం వీళ్ళకి, అలాగే ఏదైతే క్లస్టర్ 1 మన పురాణ గారికి, అలాగే ఈ టౌన్ కార్యవర్గానికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీకు ముందరగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానికి అంతటికీ కూడా నా అసమర్థతే కారణం. అసమర్థత ఎందుకంటున్నానంటే, నేను టయానికి రాలేకపోయాను. ఈ లోపల ఇక్కడ లోకలోకలు బయలుదేరిపోయి, ఈ లోకలోకలకు కారణం ఏంటంటే మేము ప్రముఖులమై ఉన్నాము, మమ్మల్ని ఇక్కడ కనీసం పిలవలేదని ఒక వర్గం. ఆ తర్వాత అలాగే ఏదో కూర్చోబోతుంటే లేచిపోమన్నారని ఇంకొక వాదన. కనీసం దయించి ఎవరు మాట్లాడద్దు, నేను మాట్లాడని చెప్పాను. తదుపరి ఏదైతే డిస్కషన్లో వచ్చిందో కొంతమంది మమ్మల్ని తిట్టారని ఒక వాదన. ఈ అందరికీ ఎవరి యొక్క వాళ్ళ యొక్క హావభావాల ప్రకారం వాళ్ళ పెద్ద మనిషి పరంగా వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడ్డారో
వాళ్ళందరినీ కూడా నేను క్షమించమని కోరుతున్నాను. కారణం ఏంటంటే టయానికి కనుక నేను వచ్చుంటే అదంతా ఒక్క నిమిషంలో దాన్ని మట్టుమాయం చేయగలను. కారణం ఏంటంటే నేను మీరు ఎవరనుకున్నా కాకపోయినా ఈ తెలుగుదేశం రామచంద్రపురం నియోజకవర్గానికి ఒక పెద్ద లాంటి వాడిని. మా సూర్యాణ గారు ఉన్నారు, సూర్యాణ గారి తర్వాత నేను పెద్ద లాంటి వాడిని. ఏంటంటే గౌరవాధ్యక్షులు అంటారు చూడండి, ఆ టైపు. ఇందులో ఇబ్బందులు ఏమైనా వచ్చినట్టే నా అసమర్థతే కారణం. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడినా కూడా కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ ఆ మనోభావాలు దెబ్బతిని నిన్న కొంతమంది అయితే కళ్ళరంపడం నీళ్లు పెట్టుకోవడం కూడా జరిగింది. ఇదంతా కూడా మన కుటుంబంలో సంఘటన. ఇదంతా కూడా మన కుటుంబంలో ఒక పెద్ద నా అసమర్థత కారణంగా వచ్చిందని అనుకుంటున్నాను నిన్న. కారణం ఏంటంటే ఒక వ్యక్తి మన కుటుంబంలో కళ్ళంపడి నీళ్లు పెట్టుకున్నా, ఇంకో వ్యక్తి నా మనోభావాలు దెబ్బతిన్నా నేను పిలవలేదన్నా, ఇంకో వ్యక్తి నన్ను సీట్లోంచి లేచిపోమన్నారు, నా మనోభావం దెబ్బతిన్నాను ఒక వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఆ టైంకి నేను వచ్చుంటే అది జరగకపోను. కాబట్టి మీ యొక్క మనసుల్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా క్షమించి అవన్నీ కూడా దూరం చేసుకోమని ముఖ్యంగా మీ అందరినీ కూడా కార్యవర్గాన్ని అలాగే పెద్దల్ని అందరినీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు చేసి మిమ్మల్ని నేను క్షమించవలసిందిగా కోరుతున్నాను. కానీ ఏంటంటే నేనేం చిన్నతనం అనుకోని క్షమించమంటానికి. కుటుంబంలో గొడవ వచ్చిందంటే పెద్దదే అసమర్థత. నా అసమర్థత వల్ల ఇదంతా జరుగుతుంది అనుకున్నాను. అసమర్థత ఏంటో ఒక 4 రోజుల లోపల చేసి చూపెడతాను. అందరినీ కూడా ఒకటి చేయగలుగుతాను, అందరినీ ఒక చోట కూర్చోబెట్టగలుగుతాను. కూర్చోబెట్టలేని రోజు నేను నియోజకవర్గం నుంచి తప్పుకుంటాను. కారణం ఏంటంటే ఇలాంటి అల్లర్లు అవటం వల్ల ఎదరవాళ్ళకి మన కుటుంబంలో మనం దెబ్బలాడుకుంటే పక్క కుటుంబం వాళ్ళు నవ్వుతారు. అది అర్థం చేసుకోండి. ఎవరైనా సరే ఏదైనా ఇష్టం ఉంటే నా దగ్గరికి తీసుకురండి, లేకపోతే అక్కడికి స్టాప్ అవ్వండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరిద్దాం మేము. అంతేగాని రోడ్డెక్కి మనం తిట్టుకుని కొట్టుకుంటే అసభ్యకరమైన మాటలు మాట్లాడుకుంటే కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఏదైతే కార్యవర్గం ఉందో కార్యవర్గమే కాదు, నాకు కార్యకర్తలు అందరూ కూడా ముఖ్యమే. ఏ కార్యకర్త అయితే ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా వాళ్ళ పెద్దలు ఒకటే చెప్తారు, నాకు కార్యకర్తలే, కార్యకర్తల తర్వాత ఎవరైనాను. అదే విధానంగా కార్యకర్తలకి అందరికీ కూడా నేను భరోసా ఇస్తున్నాను. మీరు ఇక్కడికి పెన్షన్ల కోసం వచ్చారు, ఇళ్ల స్థలాల కోసం వచ్చారు. ఇవన్నీ కూడా త్వరలో అర్హులు ఎవరైతే ఉన్నారో, అర్హత లేని వాళ్ళకి నేను ఏం చేయలేను. అర్హులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మీకు ఇళ్ల స్థలాలు వస్తాయి. త్వరలో ఏప్రిల్ ఈ నెల నుంచి ప్రారంభమవుతాయి. పెన్షన్లు కూడా వస్తాయి. పాపము వయసు అయిపోయి భర్తలు పోయి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, బతకలేక. వాళ్ళందరికీ కూడా నేను ఇవాళ ఒకటే భరోసా, వీళ్ళందరూ మీరు ఎవరైతే తీసుకొచ్చారో అందరూ నాకు ఇద్దరు, కానీ మీ అందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు రప్పిస్తాం. మన కుటుంబం నుంచి మనం చేసుకోవాల్సిన కార్యం ఇది. ఒక కుటుంబ పెద్దగా మీ అందరికీ కూడా నేను భరోసా ఇస్తున్నాను. పెన్షన్లు అవనివ్వండి, ఇళ్ల స్థలాలు అవనివ్వండి, వేరే అలాగే రోడ్లు. ఇప్పటికే కొంతవరకు రోడ్లు వేస్తున్నాం. త్వరలో మిగతా రోడ్లు కూడా అన్ని కూడా 6 మాసాల లోపల రోడ్లు, డ్రైన్లు ఏ ఇబ్బంది ఉన్నా సరే మీకు నేను పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. కారణం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఈ పట్టణంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ అధికారంలో జరిగింది. కొన్ని పనులు మేము వచ్చిన తర్వాత కూడా చేయనివ్వకుండా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో మమ్మల్ని అడ్డపడ్డారు. ఇప్పుడు అదంతా కూడా పాత ప్రభుత్వం పోయింది. ఇప్పుడు మన చేతిలో ఉన్న ప్రభుత్వం అంతాను. మీకంతా ఒకటే చెప్తున్నాను నేను, సమర్థవంతమైన ఒక కౌన్సిలర్ క్యాండిడేట్ ఇస్తాం మీకు. అందరూ ఏకగ్రీవంగా చేయవలసిన పరిస్థితి ఉంది. ఏకగ్రీవంగా చేసినాడే మన వార్డులో ఉన్న పనులన్నీ కూడా ఏ వ్యక్తి అయితే కౌన్సిల్ ఎలక్ట్ అవుతాడో అతను చేయగలిగే పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఈ అల్లయ్య వచ్చాడు, పొల్లయ్య వచ్చాడు, మన ఇంటి పక్కోడు ఆడిపోటీ వెళ్ళన్న పరిస్థితి ముందరే అటాక్ అవ్వాలి. మీరు నువ్వు మా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి వచ్చిన వ్యక్తినే ఎన్నుకుంటాం, నువ్వు పక్కకు తప్పుకొని ప్రజల్లోంచే రావాలి ఒక నినాదం. ఇప్పుడే మనం రామచంద్రపురం నియోజకవర్గాన్ని బంగారు రామచంద్రపురం నియోజకవర్గంగా చేసుకోగలుగుతాం. ఇందాక ఒక శిలం వచ్చి మాకు కుళాయిలు లేవండి, నీళ్లు లేవండి అని చెప్తున్నాను. మీకు ఒకటే చెప్తున్నాను నేను,
250 రూపాయలు పెట్టి మీ ఇంట్లోకి కనెక్షన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాం. ఒక 250 రూపాయలు మీరు వచ్చి ఏదైతే గిరిగారు ఇక్కడ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ అప్లికేషన్ ఇస్తే 250 రూపాయలు కడితే మీకు కొలాయి కనెక్షన్ మీ ఇంటికి. కానీ మీ ఇంటి లోపలికి మీరు వేయించుకోవాలి. 250 రూపాయలకే కనెక్షన్ ఇది వరకు 5,000 6,000 కడితే కానీ ఇచ్చేవారు కాదు. ఆ ప్రణాళిక కూడా తీసుకురావడం జరిగింది. అమ్మా అది నువ్వు చేయించుకోగలుగుతావు ఒకసారి లేకమ్మా. అమ్మా ఇదే చెప్పాలి కదా, చెప్తేనే అందరికీ అర్థం అవుతుంది. చెప్పాలండి మరి అంతే, మరి అడిగేసి వెళ్ళిపోయారు కదా మరి. అలాగే